ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం. చంద్రబాబు నాయుడు దేవుళ్ళను కూడా వదిలిపెట్టాడు. ప్రజల సొమ్ము దోచుకోవడానికి అలవాటు పడ్డాడు, దేవుడి సొమ్ము దోచుకోవడానికి అలవాటు పడ్డాడు. మోడీ గారి మీద కోపంతో ధర్మ పోరాట దీక్షను ఢిల్లీలో చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతోటి వెళ్ళి నిరాహార దీక్ష చేశాడు. ఢిల్లీలో నిరసన దీక్ష చేశాడు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని క్రేన్లతో లేపుతూ భుజాలను మోసుకుంటూ తిరుగుతున్నారు పచ్చ మీడియా వాళ్ళు. అసలు నేను దేవుణ్ణే నమ్మనంటాడు రామోజీరావు గారు, కష్టాన్ని నమ్ముకుంటానంటాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే ఆయన కష్టం కనపడడం లేదు. ఆయనకి దోచుకున్న చంద్రబాబు నాయుడినే భుజాన్ని మోస్తున్నాడు ఆయన. దేవాలయాల మీద వార్తలు రాస్తారు ఆయన, అడ్డగోలు వార్తలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అది ఆయన కళ్ళకు కనపడదు రామోజీ గారికి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా 2016 సంవత్సరంలో కృష్ణానదికి పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాల సందర్భంలో ఘాట్ల అభివృద్ధి పేరుతోటి అతి పురాతనమైనటువంటి 30 దేవాలయాలని చంద్రబాబు నాయుడు గారు కూల్చేశారు. అది గుర్తుకు లేదా రామోజీ గారు మీకు? ఇదిగో ఈ ఫోటో చూసుకోండి. అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా భారతీయ జనతా పార్టీకి నాయకుడు మాణిక్యాలరావు గారు ఉన్నారు. అయినా సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. మరి గుళ్ళు కూల్చేసిన వ్యక్తితో భారతీయ జనతా పార్టీ పొత్తుకు పిలుస్తోంది, పొత్తుకు ఆహ్వానించిందని చెప్పి ఈరోజు పేపర్లలో వచ్చింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ 30 గుళ్ళు కూల్చినటువంటి వ్యక్తితోటి పొత్తు ఎలా పెట్టుకుంటుందో భారతీయ జనతా పార్టీ తెలుగు ప్రజలకు వివరించాలి. రామోజీరావు గారు, మీరు కూడా వివరించాల్సిన బాధ్యత ఉంది మీ మీద. Keen to ensure smooth conduct of the Krishna Pushkaras to be held in mid-August in Vijayawada, in which 2 crore pilgrims are expected to visit the city, the Telugudesam administration embarked on a road widening exercise around the famous Kanakadurga temple. The government having learnt a bitter lesson from the Godavari Pushkaram tragedy in Rajahmundry in July 2015. where 29 pilgrims lost their life in a stampede, wanted to ensure enough road space around the ghats leading to river Krishna. In the process, the demolition squad flattened 30 temples of worship, upsetting the Hindu community. అప్పుడు 30 గుళ్ళని కూల్చేసిన వాటిల్లో అమాంగ్ 30 temples ద సీతమ్మవారి పాదాలు, సీతమ్మవారి పాదాలనే పురాతన దేవాలయాన్ని కూల్చేశాడు. శనీశ్వర స్వామి దేవాలయం, దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూల్చేశారు. స్వామి స్వరూపానంద సరస్వతి, విశాఖ శారదాపీఠం. ఆయన అన్నాడు, చంద్రబాబు నాయుడు ఔరంగజేబు లాగా ప్రవర్తిస్తున్నాడు, దేవాలయాల్ని నాశనం చేస్తున్నారు అని, కూల్చేస్తున్నారని. హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాడు చంద్రబాబు నాయుడు అని కూడా అన్నాడు. హిందూ మనోభావాల్ని దెబ్బతీశాడు చంద్రబాబు అని చెప్పి కూడా స్వాముల వారులందరూ, పీఠాధిపతులు చంద్రబాబు నాయుడిని విమర్శించారు. అంతేకాకుండా ఆయన ప్రభుత్వం పడిపోతుందని కూడా వాళ్ళు ముందే చెప్పారు. అలాగే 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుప్పకూలిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దేవాలయాలు కూలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ దుర్గమ్మ వారి గుడి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 70 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దేవాదాయ శాఖ 539 కోట్ల రూపాయలతోటి పురాతన ఆలయాలకి పునరుద్ధరణ చేయడానికి నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నూతన ఆలయాల నిర్మాణంతో పాటుగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలలా కూడా 2872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. 2872 దేవాలయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. దేవాలయాల భూముల్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాంఫట్ చేసేశారు, ప్రసాదం తిన్నట్టు తినేశారు. దేవాలయాల భూముల్ని పంచేసుకున్నారు, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయ భూములు కబ్జాకి, ఆక్రమణకి గురి కాకుండా
ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ధార్మిక పరిషత్ అని ఒకటి ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలోకి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వివిధ స్వామీజీలు, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ దేవాదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్కు వర్తింపజేస్తూ 2009లోనే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. 2009లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చట్టం చేసి రిటైర్డ్ జడ్జిలు ఉండాలి, రిటైర్డ్ దేవాదాయ శాఖ అధికారులు ఉండాలి, స్వామీజీలు ఉండాలి అని. ప్రభుత్వ జోక్యం కూడా తగ్గింది. 2014, 2019లో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేశాడు. దేవాలయ భూములు కబ్జా చేసుకునేందుకు, ఆక్రమించుకునేందుకు, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ఆ ధార్మిక పరిషత్ని నిర్వీర్యం చేసి ఒక 5-6 తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో పూర్తి స్థాయి ధార్మిక పరిషత్ని ఏర్పాటు చేశారు ఆయన. భక్తుల కమిటీలకి ఆలయాల నిర్వహణను కూడా కేటాయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో దేవాలయాలన్నిటికీ కూడా టీడీపీ నేతలే ట్రస్టీలుగా ఉంటూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఆలయ కమిటీలను ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏడాదికి 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉండేటువంటి దేవాలయాల్ని వంశపారంపర్యంగా అనుభవిస్తున్నటువంటి వంశపారంపర్య ధర్మకర్తలకి, స్థానిక భక్తుల కమిటీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పచెప్పింది. దేవాదాయ శాఖ పరిధిలో 25,000కు పైగా ఆలయాలు, సత్రాలు ఉంటే 5 లక్షల పైబడి ఆదాయం ఉన్నటువంటి 1400 ఆలయాలకే ప్రభుత్వం ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేస్తోంది. రామోజీ గారు, ఇవన్నీ అధికారిక లెక్కలు. మీరు కాకమ్మ లెక్కలు చెప్తే సరిపోదు రామోజీ గారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఉద్దేశంతో దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అని చెప్పి కూడా వార్తలు గుప్పమన్నాయి. అది మీరు పట్టించుకోలేదు. ఆలయాల ట్రస్ట్ భూములన్నీ కూడా అమ్మేసింది చంద్రబాబు నాయుడే. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతోటి దేవాదాయ శాఖకు చెందినటువంటి విశాఖపట్నం దగ్గరలో దేవాదాయ శాఖకు చెందినటువంటి 400 ఎకరాలని మాన్సాస్ ట్రస్ట్, అశోక్ గజపతిరాజు గారి కుటుంబానికి సంబంధించింది అది. ఆ కుటుంబానికి, ఆ సంస్థకి, మాన్సాస్ ట్రస్ట్కి భూములను అమ్మకానికి పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. కాటేజీల నిర్మాణాన్ని గాలికి వదిలేశాడు. 5 ఏళ్లలో 70 ఎకరాల భూమిని విక్రయించి కోట్లాది రూపాయలు వెనకాలేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ బెంజీ సర్కిల్లో దుర్గగుడికి చెందినటువంటి విలువైనటువంటి భూముల్ని అధికారులు వ్యతిరేకించినా కూడా చంద్రబాబు నాయుడు గారు తన సన్నిహితుడు, పార్టీ సభ్యుడు అయినటువంటి ఒక విద్యా సంస్థ అధినేత కట్టబెట్టేశాడు. ఇవన్నీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, రామోజీరావు గారికి కూడా తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే. 2021లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ లేస్ ఫౌండేషన్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ 9 టెంపుల్స్ ఇన్ విజయవాడ 9 దేవాలయాల్ని, చంద్రబాబు నాయుడు గారు పడగొట్టినటువంటి 9 ప్రముఖ దేవాలయాల్ని నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆ దేవాలయాలు పూర్తయ్యి ప్రజలకి దర్శనాలు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. రాహుకేతు టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, శ్రీ సీతమ్మవారి పాదాలు, దక్షిణముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, శనీశ్వర టెంపుల్, శ్రీ దాసాంజనేయ స్వామి వారి టెంపుల్, బొడ్డు బొమ్మ, శ్రీ వీరబాబు స్వామి టెంపుల్, శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి టెంపుల్. ఈ 9 దేవాలయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. దేవాలయాల్ని, దేవుళ్ళ సొమ్ముని దోచుకున్నది చంద్రబాబు నాయుడు గారే, జగన్మోహన్ రెడ్డి కాదు. అది గుర్తుపెట్టుకోండి పచ్చ మీడియా. జై హింద్.